ఒంగోలు నగరంలోని 20వ డివిజన్ రాజమాత టవర్స్ నందు వైసీపీ నాయకులు స్వామి వెంకట సుబ్బారావు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు మాజీ శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో టీడీపీలోకి చేరడం జరిగింది. వారితో పాటు 35 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, ఆర్యవైశ్య నాయకులు, నగర పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. దామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు. సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు. మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు, మాటిస్తే దప్పనోడు మడమా దిప్పనోడు. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కు ఓటరన్న, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. తెలుగుదేశము జెండా పేదల గుండెల నిండా, ఆకలి కడుపులకు జనార్దనన్నే. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. జై జనార్దనన్న, జై డీజే గారు, జై జనార్దనన్న. గత ఎలక్షన్లో అన్నగారు వెంబడి నేను చాలా బాగా తిరిగి ఉన్నాం.
ఇక 10 సంవత్సరాల టైము వ్యవధిలో 5 సంవత్సరాలు మేము అన్నెమ్మటే ఉన్నాం. 5 సంవత్సరాల వ్యవధిలో ఎంపీ గారు ఎమ్మట ఉంటాం. ఇప్పుడు పరిస్థితి ప్రభావం వల్ల అందరం కలిసి మళ్ళా చేస్తున్నాం కాబట్టి నేను ఎంపీ గారు మనకి చేరే రోజు నేను లేను, హైదరాబాద్లో ఉన్నాను. ఏదో మళ్ళా వచ్చి నేను ఎంపీ గారి ద్వారా చేరదామని నేను అన్న ద్వారా చేరదామని నేను వచ్చున్నాను. ఉదయం నుంచి అనేక రకాలుగా ఫోన్ కాల్స్ వచ్చినాయి. అయినా కూడా మాకు ఇప్పుడు కాదు, జనార్దన్ అన్న గారు ఎప్పటి నుంచో మాకు సుపరిచితులే. అన్నగారు అమ్మడి తిరిగి ఉన్న వాళ్ళమే, పాత వాళ్ళమే. ఇప్పుడే అన్నగారు అంటున్నారు, నువ్వు నాకు జాతికి జెండా వేయించుకునేది, మీరు కండ వేయించుకునేది ఏంటి, పాతోడు నాకు అని. నేనేం చెప్పలేకపోయాను అన్నకి. అన్నకి ఎప్పుడు ఇదిగానే ఉంటాం. మనము రాబోయే ఎలక్షన్లో జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని 5 సంవత్సరాల వ్యవధిలోనే వాళ్ళకి ఎటువంటి అవకాశం లేకుండా పూర్తిగా పనులు చేసేసి వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి అనేక రకాలైనటువంటి పథకాలని అందరికీ ఫ్రీగా డబ్బులు ఇవ్వండి అని చెప్పి డబ్బులు ఇచ్చారే కానీ సోమరపోతులు చేసేసారు. ఇక రాబోయే కాలంలో మనకి మళ్ళా అభివృద్ధి కలాలంటే ఈ 5 సంవత్సరాల్లో కుంటుపడిన పనులన్నీ మళ్ళా మనం నెరవేర్చుకొని చేసుకోవాలంటే జనార్దన్ అన్న గారు మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటే ఈ పనులన్నీ మనలా ఆగిపోయిన పనులు, రోడ్లు కానీ కాలువలు కానీ ఎక్కడ వ్యవస్థ 5 ఏళ్ళ నాడు ఏ విధంగా ఉందో అట్లానే ఉండిపోయినాయి. అలాంటి పనులన్నీ మళ్ళా మనం అన్నీ పూర్తి చేసుకొని అభివృద్ధి పథకంలో ముందుకెళ్ళాలంటే మనము జనార్దన్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన ఒంగోలు గ్రామం, ఒంగోలు నియోజకవర్గాన్ని అధిక అభివృద్ధి చేసుకోవాలని కోరుతుంటూ సెలవు చేసుకోండి. మనకి ఎంపీ గారు వస్తారని, సార్కి వస్తారని లేట్ అయినందువల్ల మేము కూడా సందిగ్ధంలో ఉండి ఆయన వర్గంలో 15 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం. అయినా మాకు ఎటువంటి ఆలోచన లేక టైం గడిచినందుకు ఒక మీటింగ్ ఉందని తీసుకెళ్లి జెండా వేపిస్తే అది వైరల్ చేసేది. 5 ఏళ్ళ నుంచి నేను తిరిగింది ఆ జెండాలోనే. మళ్ళా నా జెండా ఇచ్చి అటే ఉన్నారని వైరల్ చేస్తే అది తప్పు. నేను ఈ రోజున ఆ పార్టీలో నుంచి ఈ పార్టీ జెండా వేసుకున్నాను. పాత జెండాను మళ్ళా నేను ప్రధాని వేసుకొని తిరుగుతాను. నేను ఎంతో కృషి చేసి జనార్దన్ అన్నమాట తిరుగుతానని సభాముఖంగా తెలియజేస్తూ ముగి మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము, నిరుపేదల గడపల్లో వెలిగే చిరుదీపము. ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండా. జనార్దన్ అన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి. కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండా. జనార్దన్ అన్న అంటే ప్రగతికి నిండుకుండా.
అభయమే జనార్దనన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న బడుగు బలహీనుల బంధమల్ల. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఏదైతే రాజమాత అపార్ట్మెంట్లో నేను 2014 కూడా ఈ అపార్ట్మెంట్కి వచ్చాం. 2019 బహుశా రాలేదనుకుంటా. 2014లో వచ్చాం. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. సుబ్బారావు ఉండేసి నేను కూడా కండవా అంటే ఇదేంద్ర స్వామి ఎప్పుడు పార్టీ మారావు, ఎప్పుడు వచ్చిందని. అంటే ఈ రకంగా కొంతమంది ఇవాళ మళ్ళా మన సుబ్బారావు అయితే మన కుటుంబ సభ్యుల మాదిరి ఉండేవాళ్ళం అందరం. ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాం. అలాంటిది వాళ్ళని బెదిరించి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ వైశ్యాస్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలో ఈరోజు ఆ విధంగా ఇబ్బందులు పెట్టడం చూసాం. నిన్నటి నుంచి పొద్దుటి నుంచి కూడా పనికిరాని వాళ్ళంతా కూడా ఫోన్లు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టారని కూడా మన వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి తెలియపరుస్తున్నా, వచ్చే తెలుగుదేశం పార్టీ మీరు ఏడుండాలో ఎట్లుండాలో అనేది కూడా మీరు తెలుసుకోండి. అంతేగాని పిచ్చి రాజకీయాలు చేసి ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తే బెదిరించే కొద్దీ 10 మంది పెరుగుతారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు అబ్బా కొడుకు, అదేవిధంగా వాళ్ళకి తొత్తులు కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ ఏదైనా మంచితనం పద్ధతితో రండి, మీకు ఏదో ఒకటి అవకాశాలు ఇస్తాం, మేము చేస్తామని చెప్తే 10 మంది వస్తారు. తప్పితే నువ్వు బెదిరించేసి మీరు ఎట్ట చేస్తారంటే మాత్రం ఇంకా పెరిగిపోతారని చెప్తే తగ్గరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామందిని ఇవాళ బెదిరించే పరిస్థితులు ఉన్నాయి. అయినా కూడా ఎక్కడా కూడా చేరేవాళ్ళు ఆగట్లా. ఎల్లుండి చేరే కూడా చాలా ఉన్నాయి. ఎల్లుండి కానీ రేపు కూడా ఉన్నారు. కాబట్టి మేమంతా కూడా డబ్బులు ఇచ్చో లేకపోతే వీళ్ళకి ఇచ్చో మనం పార్టీలో తీసుకోవటం కాదు. వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ అభిమానం మీద వాళ్ళు పార్టీకి సర్వీస్ చేయాలి. పార్టీలో అక్కడ ఉండే పరిస్థితులు చూసిన తర్వాత వీళ్ళందరూ ఇవాళ వచ్చారు. ఇలా మన హరి కానీ లేకపోతే ఇంకా తాతా ప్రసాద్ అంటే మన ఎంపీ గారితో ఆయన కూడా వచ్చాడు. అదేవిధంగా మన సుబ్బారావు గారు కానీ ఎంతోమంది కూడా ఈరోజు ఒక్కొక్కళ్ళు ఈరోజు ఇక్కడికి వచ్చారు అంటే వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళంతా కూడా ఈరోజు వైశ్యాస్ అంతా కూడా 90% వరకు పూర్తి అయిపోయారు. డివిజన్ ప్రెసిడెంట్ మన రాజు, ఎవరు రాజు డివిజన్ ప్రెసిడెంట్, వైఎస్ఆర్ డివిజన్ ప్రెసిడెంట్ రాజు కూడా ఈరోజు పార్టీలో చేరారు. కాబట్టి ఇంకా వారం 10 రోజులు తర్వాత ఇంకా వైఎస్ఆర్ పార్టీలో మెయిన్ నాయకులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. అది గుర్తుపెట్టుకోవాలి. బెదిరించే వాళ్ళకి చెప్తున్నా నేను, ఎందుకంటే బెదిరింపులతోటి ఇవన్నీ సాగదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది వచ్చినా మాకు ఫోన్ చేయండి. మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం. అభివృద్ధి అంటేనే తెలుగుదేశం అంటేనే అభివృద్ధి. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఒంగోలు 5 సంవత్సరాలు మనం చేసిన పనులు తప్పితే ఈరోజు ఎక్కడా కూడా కనపట్ల. మళ్ళీ పాత పద్ధతులకు వచ్చేసింది. అదేవరకు డివైడర్లకు రంగులు తప్పితే ఏం చేశారన్న మనుషులంతా కూడా ఈరోజు ప్రజలు వచ్చే పరిస్థితులు చూసి ఎక్కువ మంది ఈరోజు పార్టీలోకి రావటం చూసి ఓడవలేక వాళ్ళందరినీ కూడా బెదిరించే పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఈ రాజమాత అపార్ట్మెంట్లో మన కోలా భాస్కర్ రావు కూడా నిన్న చేరారు. కోలా ప్రభాకర్ గారు కూడా నిన్న చేరారు. అదేవిధంగా మన రవిచంద్ర కూడా పోయినసారి రవిచంద్ర వెళ్ళాడు. రవిచంద్ర కూడా 5 సంవత్సరాల తర్వాత రవిచంద్ర కూడా వచ్చాడు. ఇట్లా పెద్ద వాళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కరువు గట్టి ఉన్న వాళ్ళంతా కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. తప్పకుండా వాళ్ళకి అన్ని విధాలుగా కూడా మేము సహకారం ఉంటుంది, అండగా ఉంటామని చెప్పేసి మరోసారి మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక పెద్ద ఎత్తున చేరిన మన వైశ్యాస్ అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం లేట్ అయింది. నాకు 6ంటికి రావాల్సింది, ఆడేమో ఇంటర్వ్యూలు అని చెప్పి ఒకటి వాళ్ళు పెట్టి లేట్ చేశారు. లేకపోతే నేను టయానికి వచ్చేవాడిని. మనం మామూలుగానే ఏదో ఒకటి బయలుదేరే టయాల్లో ఏదో ఒకటి ఆకుండా రావడం వల్ల లేట్ అయింది. అయినా కూడా ఇంతసేపు ఉండి వాళ్ళు ఈ కార్యక్రమం జయప్రదం చేసిన అందరికి కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళందరికీ
పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒంగోలు నగరంలోని జనం కోసం జనార్దన్ పేరుతో ఒంగోలు నగరంలోని 50వ డివిజన్ నందు జయప్రకాష్ కాలనీ నందు విస్తృతంగా ప్రచారం నిర్వహించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరియు ఒంగోలు నియోజకవర్గ టీడీపీ, జనసేన మరియు బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ దామచర్ల జనార్దన్ రావు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, డివిజన్ అధ్యక్షుడు రాంబాబు, కేబుల్ శ్రీనివాసరావు, నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శంఖము పదాంధ్ర జాతి చరిత్రను తిరగరాటము రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము రాతి యుగం పోవాలి, స్వర్ణయుగం రావాలి, రా కదిలిరా. మనం యుద్ధ గర్జన రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము అన్నపూర్ణ లాంటి యాత్ర కలిమయము చేసింది మోసకారి ప్రభుత్వము. అంధకారమైంది రేపటి తరము, అప్పుల సుడిగుండంగా మారే ఆంధ్ర రాష్ట్రము. అభివృద్ధిని చెరిపేసి అవినీతితో తెగబలిసిన అక్రమాధికారం పైన రాజధాని లాగేసి రైతుల నెగతాళి చేసే అహంకార వర్గం పైన పోరాటం చేసేటి చంద్రబాబుకే మద్దతునిద్దాము ఆ యుద్ధ నీతికే. రాతి యుగం నుండి మనం స్వర్ణయుగం పోదాము పసుపు జెండ పట్టుకొని పోరుకు సయ్యందాము కదలిరా పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా. జగనూడల మర్రి మన మెడలెక్కి కూర్చుంది, చుట్టూ ఉన్న ఎవ్వరిని బతకనివ్వదే అది. దాన్ని తుంచి వేర్లు తెంచే ధైర్యం ఉంటే రారా. ఈ కలి ఆకలికి బలయింది చాలు, తెలుగు జాతి తిరుగుబాటు నేటితోనే మొదలు. కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావమురా. కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా.
కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా అణచివేత నుంచి మొలిచే తిరుగుబాటు మనదిరా ఆర్తనాదమాయుధమై అంతు చూడమందిరా వెలుగునిచ్చే కాగడా చితిని వెలిగిస్తుందని ఓటు వేసే నీ చెయ్యే వేటు వేస్తుందని ఆత్మగౌరవాన్నింకా అమ్మొద్దుర తమ్ముడా స్వర్ణాంధ్ర సాధ్యమని చూపర తెలుగోడా కదలిరా 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 పిలుపు కాదు తెలుగుదేశ శంఖారావంరా కదలిరా కదలిరా రాతి యుగాన్ని వదిలి స్వర్ణ యుగం వైపు రారా ఏమంటే సీనియర్ నాయకుడు ఆయన ఏం తెలియదు కాదు ఎవరు రాణిస్తున్నాడు మమ్మల్ని ఎవరు రాణిస్తున్నాడా నాయకుడు ఎవరు రాణించేది కష్టపడుతుంది రామచంద్ర జగన్ గారి కేసు గెలిపించండి ఒకటి బాబు ఆ రోజు మన కష్టకాలాల్లో ఉంటే నాకు అండగా నిలబడిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. రెండు పార్టీలు ఒకటే లక్ష్యం, బాయ్ బాయ్ జగన్. ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా వై నాట్ అన్సర్టిఫైడ్ నడుతుంది, వై నాట్ విశాఖ స్టీల్ ప్లాంట్, వై నాట్ పోలవరం, వై నాట్ జాబ్ క్యాలెండర్, వై నాట్ గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్ట్, వై నాట్ సంపూర్ణ మద్యపాన నిషేధం. ఈ అడిగిన ప్రశ్నకి సూటిగా మీరు సమాధానం చెప్పాలని ఈ సైకో జగన్ నేను
ప్రజల కొరకు పుట్టిన సేవకుడు మన దామచర్ల జనార్దనుడు. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక అజరామర యశోదీత సుశ్యామల పరిపాలక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా. తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా. కన్న కొడుకులాగా చూస్తున్నావుగా. తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము. మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు. రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు. రహదారులన్నిటినీ రాజబాట చేశావు. ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు. మహిళామణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను షహబాష్ అంటారు. చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రభంజనం నీదేనే విజయం. అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచర్ల జనార్దన జయ హో. రామచర్ల జనార్దన గారి అభివృద్ధి గురించి మాట్లాడకపోతే మనంత పాపత్ములు ఎవరు ఉంటారని ధైర్యం చేశా. ఈ రోజు వేసింది ఎవరు? ఈ రోజు వేసింది ఎవరు? ఈ రోజు వేసింది ఎవరు? ఈ పాలు కట్టింది ఎవరు? ఈ బ్యాంకులకు నీడిస్తుంది ఎవరు? ఈ పంచాయతీ భవనం కట్టింది ఎవరు? అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అన్నదాత రైతన్నకు వెన్నెముకగా నిలిచావు. ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు. G+3 గృహాలను పేదలకిప్పించావు. చంద్రన్న క్యాంటీన్ తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే మీది. చరిత్రలే తిరగేసే అభివృద్ధి మీది.
జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధే మీది, తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక తాత ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో, జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జై జనార్దన, జై ఎన్టీఆర్. ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ సైన్యమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా, జనబలమే తన బలమని సాగిన జన ఖడ్గమా. రామచర్ల జనార్దను అన్నే మన ధైర్యము, నిరుపేదల గడపల్. దాని గురించి అధైర్యపడద్దు. ఎవరు కూడా కొంతమంది వచ్చి అబద్ధాలు చెప్తున్నారు, రేపు వస్తే వాళ్ళు తీసేస్తారు పడేస్తారని. అందుకని చెప్పేసి అవన్నీ కూడా మీరు అందరికి ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా మన వాళ్ళు కూడా తెలియపరచండి. రేపు వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ ఉండదు. ఆ ఇబ్బంది లేకుండానే మనం పూర్తి చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. వెలిగే చిరుదీపము, పేదల గడపల్లో వెలిగే చిరుదీపము. తాత ఆంజనేయులు ఆశయ పంటవో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో. నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు. న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా. సైకిల్ గుర్తుకే ఓటని కదం దక్కుతున్నాడన్నా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు. పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి, ప్రగతికి రూపమై నిలిచిన మహర్షి. కష్టమన్న ప్రతి ఒక్కడికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కడికి సాయమెంతో చేసినోడు. ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అనగారిన ప్రజలకు అభయమే జనార్దనన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుబెరుగని సేవకు చిరునామా మీరన్న. బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు. మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం. ఒంగోలు గడ్డ మీద సైకిల్ గుర్తు సమరమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మా ఘనుడు.